హై స్టూడెంట్స్, సో ఇందులో ట్రిక్స్ని మీరు ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. సో క్లియర్ కాన్సెప్ట్తో సింపుల్ ట్రిక్స్తో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ అంటే ఏమి? కార్డియాక్ సైకిల్ అంటే ఒక హార్ట్లో జరిగేటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనం ఏమంటాము? కార్డియాక్ సైకిల్ అనేసి అంటాం. అంటే హార్ట్ నుంచి బ్లడ్ పంప్ అవుతుంది కదా, ఈ బ్లడ్ పంప్ అయ్యేదానికి జరిగేటువంటి సీక్వెన్షియల్ స్టెప్స్నే మనం ఏమంటాము? కార్డియాక్ సైకిల్ అంటాం. ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? జస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఏట్రియల్ కాంట్రాక్షన్. రెండోది ఏంటి? వెంట్రుకల్ కాంట్రాక్షన్. కార్డియాక్ డయాస్టోల్. లేదా కార్డియాక్ రిలాక్సేషన్. సో 2 కాంట్రాక్షన్స్ వస్తుంది, ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రుకులర్ కాంట్రాక్షన్, తర్వాత కార్డియాక్ రిలాక్సేషన్ అనమాట. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామో కార్డియాక్ సైకిల్ అంటాం. దీనికి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్ టైం పడుతుంది. సో కార్డియాక్ సైకిల్లో ఏం జరుగుతుంది? 2 కాంట్రాక్షన్, ఏట్రియల్ కాంట్రాక్షన్, వెంట్రుకులర్ కాంట్రాక్షన్, కార్డియాక్ రిలాక్సేషన్ లేదా వెంట్రుకులర్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఈ కార్డియాక్ రిలాక్సేషన్ని మనం వెంట్రికులర్ రిలాక్సేషన్ అని కూడా చెప్తాం. సో నెక్స్ట్ కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్లో మనం చూసాం కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్ పడుతుంది. ఈ టైంని మనము డివైడ్ చేసాం. ఎలా డివైడ్ చేసాము? ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సిస్టోల్ అని మనకి ఎక్కడ వచ్చినా, సిస్టోల్ అంటే స్క్వీజింగ్. లెమన్ని మనం స్క్వీజ్ చేస్తాం, ఇలా పిండేస్తాం కదా, దాన్ని స్క్వీజింగ్ అంటాం. సిస్టోల్ అంటే స్క్వీజింగ్ అంటే కాంట్రాక్షన్ జరుగుతుంది. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. సో సిస్టోల్ అంటే స్క్వీజింగ్ అంటే కాంట్రాక్షన్. సిస్టోల్ అంటే ఏమి? స్క్వీజింగ్ అంటే కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే ఏమి? రిలాక్సేషన్. సిస్టోల్ అంటే స్క్వీజింగ్ కాంట్రాక్షన్. సిస్టోల్ అంటే స్క్వీజింగ్ కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే రిలాక్సేషన్. సో ఏట్రియల్ సిస్టోల్కి చాలా తక్కువ టైం పడుతుంది, 0.1 సెకండ్స్ టైం పడుతుంది. అదే వెంట్రుకులర్ సిస్టోల్కి 0.3 సెకండ్స్ టైం పడుతుంది. జాయింట్ డయాస్టోల్ లేదా కార్డియాక్ డయాస్టోల్ లేదా వెంట్రుకులర్ డయాస్టోల్ అంటాం. దీనికి ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్ టైం పడుతుంది. AVJ 134, AVJ అంటే ఏట్రియల్ సిస్టోల్కి ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్. వెంట్రుకల్ సిస్టోల్కి ఎంత టైం పడుతుంది? 0.3 సెకండ్స్. జాయింట్ డయాస్టోల్ లేదా కార్డియాక్ డయాస్టోల్ దీనికి ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్ పడుతుంది. సో టోటల్గా కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్ టైం పడుతుంది. ఏట్రియల్ సిస్టోల్లో ఏం జరుగుతుంది? సిస్టోల్ అంటే ఏమి? కాంట్రాక్షన్. ఏట్రియా అనేది కాంట్రాక్ట్ జరుగుతుంది. ఎప్పుడైతే అది కాంట్రాక్షన్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది? మనం హార్ట్ స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే పైన ఉండే వాటిని మనం ఏమంటాము? ఏట్రియా అంటాము. కింద ఉండే వాటిని మనం ఏమంటాము? వెంట్రికల్ అనేసి అంటాము. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ ఏట్రియా నుంచి వెంట్రుకల్ లోపలికి పాస్ అవుతుంది. దీనికి ఎంత టైం పడుతుంది? 0.1 సెకండ్స్ టైం పడుతుంది. వెంట్రుకల్ సిస్టోల్ అంటే ఏం జరుగుతుంది? వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది? సో ఆల్రెడీ పై చాంబర్ నుంచి కింద చాంబర్లోకి బ్లడ్ వచ్చేస్తుంది. వెంట్రుకల్ కాంట్రాక్షన్ జరిగితే ఏమవుతుంది? అది సిస్టమిక్ ఆర్చ్, పల్మనరీ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. వెంట్రుకల్ సిస్టోల్ జరిగినప్పుడు ఏమవుతుంది? అది బ్లడ్ అనేది ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోతుంది. జాయింట్ డయాస్ట్రోల్, కార్డియాక్ డయాస్ట్రోల్ లేదా వెంట్రుకల్ డయాస్ట్రోల్ జరిగినప్పుడు ఏమవుతున్నాయి? అన్ని చాంబర్స్ రిలాక్స్ అయిపోతాయి. ప్యాసివ్ ఫిల్లింగ్ అక్కర్స్ అంటే ఏ విధమైనటువంటి ప్రెషర్ లేకుండా బ్లడ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. సో ఏట్రియల్ సిస్టోల్ ఏం జరుగుతుంది? బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రుకల్ లోపలికి వెళ్తుంది. వెంట్రుకల్ సిస్టోల్ ఏమవుతుంది? వెంట్రుకల్స్ నుంచి ఆర్టరీ లోపలికి వెళ్తుంది. జాయింట్ డయాస్ట్రోల్ అయినప్పుడు ఏమవుతుంది? హార్ట్ మొత్తం రిలాక్స్డ్ స్టేట్లో ఉంటుంది. బ్లడ్ అనేది నెమ్మదిగా ఫిల్ అయిపోతూ వస్తుంది. సో ఇది కార్డియాక్ సైకిల్ ఎంతసేపు పడుతుంది? 0.8 సెకండ్స్. దీన్ని AVJ అనేటువంటి ఒక చిన్న టిక్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం. AVJ 134. ఏట్రియల్ సిస్టోల్ 0.1 సెకండ్, వెంట్రుకల్ సిస్టోల్ 0.3 సెకండ్స్, కార్డియాక్ డయాస్ట్రోల్ లేదా వెంట్రుకులర్ డయాస్ట్రోల్ లేదా జాయింట్ డయాస్ట్రోల్ దీనికి ఎంత టైం పడుతుంది? 0.4 సెకండ్స్. సో టోటల్ కార్డియాక్ సైకిల్కి ఎంత టైం పడుతుంది? 0.8 సెకండ్స్. నాతో పాటు ఈ ట్రిక్ని 3-4 టైమ్స్ రిపీట్ చేయండి.
ప్రెషర్ చేంజెస్ ఇన్ ఏట్రియా అండ్ వెంట్రికల్. సో వెంట్రికల్లోనూ కానీ ఏట్రియాలో కానీ ఏ విధమైనటువంటి ప్రెషర్ చేంజెస్ అనేది జరుగుతాయి. ఎప్పుడైతే హార్ట్ నుంచి మనకు బ్లడ్ అనేది పంప్ అవుతుందో ఆ బ్లడ్ పంప్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ఏది ప్లే చేస్తుంది? ప్రెషర్. దీన్ని మనం ఏమంటాం? బ్లడ్ ప్రెషర్ అనేసి చెప్తాం. ఈ ప్రెషర్లో ఏ విధమైనటువంటి చేంజెస్ వచ్చినా కూడా మొత్తం హార్ట్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఏవీ వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏవీ వాల్స్ ఓపెన్ అవుతాయి. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆర్టరీ లోపలికి బ్లడ్ అవుతుంది. సెమీ లూనార్ వాల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఏవీ వాల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ దెన్ వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? సెమీ లూనార్ వాల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క స్టేట్మెంటు కూడా మనకు అసెషన్ అండ్ రీజనింగ్లో కానీ, స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్లో కానీ ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఫోకస్గా వినండి. ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఏవీ వాల్స్ ఓపెన్ అవుతాయి. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతాయి? సెమీ లూనార్ వాల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది? ఒక సింపుల్ టేబుల్లో ఇచ్చాను చూడండి. ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు మనకు హార్ట్లో 2 రకాలైనటువంటి రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 రకాలైనటువంటి వాల్స్ ఉంటాయన్నమాట. రైట్ సైడ్ మనకు రైట్ సైడు 3 వాల్స్ ఉంటాయి. 3 వాల్స్ ఉంటాయి. ఎందుకంటే రైట్ సైడ్ రబ్బిష్ బ్లడ్, డిఆక్సినేటెడ్ బ్లడ్ కదా, ఆ బ్లడ్ వెనక్కి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేసే వాటినే వాల్స్ అనేసి అంటాం. ఈ వాల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. దాన్నే మనం ఏమంటాము? ట్రైకస్పిడ్ వాల్ అనేసి అంటాము. ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. 2 ఉంటాయి కాబట్టి బైకస్పిడ్ వాల్ అనేసి అంటాము. ట్రైకస్పిడ్ ఎక్కడ ఉంటుంది? రబ్బిష్ బ్లడ్ రైట్ సైడ్ ఉంటుంది. బైకస్పిడ్ ఎలా ఉంటుంది? బైకస్పిడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ట్రైకస్పిడ్ వాల్స్, బైకస్పిడ్ వాల్స్ రెండు కూడా ఓపెన్ అయిపోయి బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రికల్ లోపలికి వస్తుంది. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? వెంట్రికల్స్ మనకు ఆర్టరీస్లో మనకు సెమీలూనార్ వాల్స్ ఉంటాయి. పల్మనరీ ఆర్టరీ, సిస్టమిక్ ఆర్టరీ రెండిట్లోనూ సెమీలూనార్ వాల్స్ అనేసి ఉంటాయి. ఎప్పుడైతే వెంట్రికల్ కాంట్రాక్షన్ జరుగుతుందో బ్లడ్ అనేది వెంట్రికల్స్లో నుంచి ఆర్టరీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ అనేది వెంట్రికల్ లోపలికి వెళ్తుంది. బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అవుతాయి. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది? సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. బ్లడ్ అనేది ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ఏం జరుగుతుంది? ఏట్రియా ఈజ్ ఫస్ట్, దెన్ వెంట్రికల్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది? బ్లడ్ పంప్ అయ్యేటప్పుడు ఏబీ వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. మనకు స్టేట్మెంట్స్లో చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ సెమీలూనార్ వాల్స్ విల్ బీ ఓపెన్ ఫాలోడ్ బై ఏట్రియో వెంట్రికల్ వాల్స్ అనేసి ఇస్తారు. అప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ ఏ వాల్స్ ఓపెన్ అవుతాయి? ఫస్ట్ మనకి ఎప్పుడు కానీ ఏట్రియో వెంట్రికల్ వాల్స్ ఓపెన్ అవుతాయి, ఫాలోడ్ బై సెమీలూనార్ వాల్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఏట్రియా కాంట్రాక్షన్ జరుగుతుంది. ఏట్రియా కాంట్రాక్షన్ జరిగినప్పుడు బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ ఓపెన్ అయిపోతాయి. వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు సిస్టమిక్ అండ్ పల్మనరీ ఆర్టరీస్లో ఉండేటువంటి సెమీలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. వాల్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? ఒకసారి బ్లడ్ అనేది ఏట్రియా నుంచి వెంట్రికల్లోకి వచ్చినా లేదంటే ఆర్టరీస్ లోపలికి వెళ్ళిపోయినా మళ్ళీ బ్యాక్ ఫ్లో వెనక్కు రాకుండా దాన్ని ఆపేదానికి ఒక క్లోజ్డ్ డోర్ లాగా పనిచేస్తాయి అన్నమాట వాల్స్ అనేవి. అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనము హార్ట్ సౌండ్. ఇప్పుడు హార్ట్ బీట్, లబ్డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనకు లబ్డబ్ అనేటువంటి సౌండ్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. సో మనకి ఇక్కడ 2 వాల్స్ ఉన్నాయి. ఏవి వాల్స్? మనకు సెమీలూనార్ వాల్స్ ఉన్నాయి. సో మనకు ఏవి వాల్ క్లోజ్ అయినప్పుడు వచ్చేటువంటి సౌండ్ని మనం ఏమంటాము? లబ్ అంటాం. ఓపెన్ అయినప్పుడు ఏం సౌండ్ రాదు, క్లోజ్ అయినప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది. సో ఏవీ వాల్స్ క్లోజ్ అయితే ఏట్రియో వెంట్రికులర్ వాల్స్ అంటే బోత్ బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చేటువంటి సౌండ్ ఏమంటాము? లబ్ అంటాం. సెమీలూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వచ్చినప్పుడు ఆ సౌండ్ని మనం ఏమంటాము? డబ్ అనేసి అంటాం. సో లబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది? వెంట్రికులర్ సిస్టోల్ జరిగినప్పుడు.
డబ్ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది, వెంట్రికులర్ డయాస్టోల్ అనేది జరిగినప్పుడు వస్తుంది. సో లబ్ అనేటువంటి సౌండ్ ఎప్పుడు వస్తుంది, ఏవీ వాల్స్ క్లోజ్ అయినప్పుడు. ఏవీ వాల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి, వెంట్రికులర్ సిస్టోల్ అప్పుడు క్లోజ్ అవుతాయి. డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుంది, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది, వెంట్రికులర్ డయాస్టోల్ జరిగినప్పుడు వస్తుంది. సో లబ్ అనే సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది. ఇవి ఏవీ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది. డబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది ఎప్పుడు వస్తుంది, సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది. సో లబ్ అనేటువంటి సౌండ్ ఏవీ వాల్స్ క్లోజ్ అయినప్పుడు, డబ్ అనేటువంటి సౌండ్ సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయినప్పుడు వస్తుంది అనమాట. టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద ట్రిక్స్ కావాలో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.